ఇక వాహనాలపై ఆర్సీ రెన్యువల్ మోత ఇక 2 వీలర్‌కు 2000, 3 వీలర్‌కి అయితే 5000, కార్లకు 10,000. ఇక 20 ఏళ్లు పైబడిన వాహనాల రెన్యువల్ ధరలు పెంచనున్న కేంద్రం. ఇక వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 20 ఏళ్లకు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అంటే ఆర్సీ రెన్యువల్ ఛార్జీలను భారీగా పెంచాలని భావిస్తుంది. ఇందులో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని కేంద్రం ఆమోదించిన వెంటనే 20 ఏళ్లకు పైబడి ఉన్న వాహనాలను తమ వద్ద ఉంచుకోవాలనే వారు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక BS2 ఉద్గార నిబంధనలు అమల్లోకి రాకముందే తయారైన వాహనాలను ప్రజలు వదులుకోవాలనే కేంద్రం ఈ చర్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. రానున్న రోజుల్లో 20 ఏళ్ల పైబడిన ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్కు 2,000, ఇక 3 వీలర్‌కైతే 5,000, కార్లు, జీపులకైతే 10,000 చేయాలని ఆ శాఖ ప్రతిపాదించింది. అంతేకాక 15 ఏళ్ల పైబడిన భారీ వాహనాలను దశల వారీగా రద్దు చేయడంపై దృష్టి సారించింది. కేంద్ర వాణిజ్య, మీడియా ప్యాసింజర్ గూడ్స్ వాహనానికి 12,000, హెచ్వీ ప్యాసింజర్ గూడ్స్ వాహనానికి 18,000 రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలుగా ప్రతిపాదించింది. అదే వాహనాలను 20 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకుంటే వాటి రుసుములను వరుసగా 24,000, 36,000గా రెట్టింపు చేస్తూ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు అమలైతే దేశవ్యాప్తంగా వాహన యజమానులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఢిల్లీ, NCRలో మాత్రం దీని ప్రభావం ఉండదు. ఎందుకంటే అక్కడ కోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 ఏళ్లు పైబడిన డీజిల్, 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలను తప్పనిసరిగా తొలగించాల్సి ఉన్న విషయం తెలిసిందే. 2021లో రోడ్డు రవాణా శాఖ మోటార్ సైకిళ్లు, 3 వీలర్లు, కార్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ రుసుమును మాత్రమే పెంచింది. దీంతో తాజాగా 20 ఏళ్లు దాటిన మీడియం, హెచ్వీ ప్రైవేటు, కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ పరీక్షల ఫీజును రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది. ఇక్కడ గుణాంకాల లెక్కలు కూడా ఇచ్చారు. ఇక వాహనాల రకం, అలాగనే 20 సంవత్సరాల తర్వాత పునరుద్ధరణ రుసుము. ఇక 2 వీలర్‌కి అయితే 2,000, 3 వీలర్‌కి అయితే 5,000, కార్లు, జీపులకైతే 10,000, ఇక మీడియం ప్యాసింజర్ గూడ్స్కి అయితే 25,000, హెచ్వీ ప్యాసింజర్ లేదా గూడ్స్కి అయితే 36,000 చెల్లించాలని చెప్తుంది. ఇక 15 సంవత్సరాల తర్వాత అయితే మీడియం ప్యాసింజర్ గూడ్స్కు 12,000, ఇక హెచ్వీ ప్యాసింజర్ గూడ్స్కి అయితే 18,000 చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వాలు అయితే ఒక గుణాంకాలను తయారు చేసింది ఫ్రెండ్స్.